మెడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అండ్ అగ్రహణం ఖాయమని ఫిర్యాదుగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. ఫిర్యాదుగూడ బోడుప్పల ప్రాంతాలను మంత్రి మల్లారెడ్డి పూర్తిగా నిర్లక్ష్యంగా చేశారని ఆరోపించారు. మెడ్చల్లో తోటకూర వజ్రేష్ యాదవ్ గెలబోతున్నారని అంటున్న ఫిర్యాదుగూడ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవితో మా బ్యూరో రిపోర్టర్లు ప్రణయ్ రాజు స్పెషల్ ముఖాముఖి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ని బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా సాగిస్తా ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు కూడా ఈసారి నిలబడ్డటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్ ని గెలిపించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి నాయకులకు ప్రజలు ఏమంటా ఉన్నారు, స్థానికేత సమస్యలు ఏమొస్తా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. మనతో పాటుగా ఫిర్యాదుగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనతో తుంగతుర్తి రవి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రచారం ఎట్లా కొనసాగిస్తా ఉన్నారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఏ విధమైన ప్రజల నుండి ఎట్లాంటి స్పందన వస్తుంది సార్? బీఆర్ఎస్ ఏదైతే వైఫల్యం ఉన్నదో, లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో, అక్కడ ఆ మేనిఫెస్టోలో ఉన్న వాళ్ళు ప్రతిజ్ఞ చేసిన ఒక్క పని కూడా చేయకపోవడమే కాంగ్రెస్ పార్టీకి బలం. ఈరోజు మా జంట నగరాలు ఏదైతే ఫిర్యాదుగూడ బోడుప్పల్ కార్పొరేషన్లో రెండోసారి గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఏం చేసిరు అనేసి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చేయకపోవడమే మాకు బలం. ఈరోజు వాళ్ళ వైఫల్యాన్ని మేము అంటగడుతూ ఉన్నాము, పబ్లిక్ లో పోయి కూడా అదే చెప్తున్నాము. బీసీ బంద్ ఏమైంది, తర్వాత దళిత బంద్ ఏమైంది, డబుల్ బెడ్రూమ్లు ఏమైంది, కార్పొరేషన్ లో 30 పడకల హాస్పిటల్ ఏమైంది, అలాగే జూనియర్ కాలేజ్ పెడతా అన్నారు, అదేమైంది. ఇవన్నీ చేయని వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటు ఎట్లా అడుగుతున్నారు అనేసి వాళ్ళే మమ్మల్ని డైరెక్ట్ అంటున్నారు. ఈసారి ఓటుతోట బుద్ధి చెప్తామనేసి చెప్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ 2014లో పోటీ చేసింది, 18లో పోటీ చేసింది. సో గతంలో కూడా ఓటింగ్ శాతం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి అలానే ఉంది. బట్ ఈసారి ఎట్లా ఉండబోతోంది, ప్రజలు ఏమంటా ఉన్నారో, ఇన్ని సంవత్సరాలు దాదాపు కూడా 9.5 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పాలించింది. సో అట్లాంటి ప్రాంతంలో జరగలేదు అభివృద్ధి? 100% జరగలేదండి. ఇప్పుడు ఉప్పల్ నుంచి ఉప్పల్ కారిడార్ అనేసి నారాపల్లి వరకు తీసుకున్నారు. 40 నుంచి 48 మంది చనిపోయారు. మేము లిస్ట్ కూడా ఇచ్చినాం లాస్ట్ టైం. వాళ్ళు అడిగితే కూడా ఇంతమంది రోడ్డు ప్రమాదంలో కేవలం ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తుండేందుకు, ఆ ఫ్లైఓవర్ నిర్మించకపోయినా దాన్ని స్టార్ట్ చేయకపోయినా కానీ అన్ని ప్రాణాలు బతుకుంటుండే. నిత్యము రద్దీ ఉండే వరంగల్ హైవే ఇది. అది ఆ కారిడార్ ఇప్పటివరకు 40% కూడా వర్క్ కాలేదు. ఇవన్నీ నిర్లక్ష్యం, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కదా, రాష్ట్ర కేంద్ర నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఇద్దరు కూడా దొండు వ్యవహారాన్ని ప్రవర్తించుకుంటూ పబ్లిక్ ని మోసం చేస్తారు అనేసి ఈసారి పబ్లిక్ 100% తెలిసింది. అసలు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ముఖ్యంగా మీరు అన్నారు డబుల్ బెడ్రూమ్ లాంటివి కావచ్చు, బీసీ బంధు, దళిత బంధు, సో ఇవన్నీ కూడా సో వాళ్ళ కార్యకర్తలే ఇచ్చుకున్నారనే ఒక బయట టాక్ నడుస్తుందో అది ఎంతవరకు నిజమంటారు మీరు? మేము అప్పుడు గత సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజులు తీసుకుంటే దళిత బంధు అనేసి వీళ్ళు ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఆ దళితులని కూడా దళిత బంధు అనేసి ఊర్లో ఒక 100 కుటుంబాలు ఉంటాయి, 1-2 కుటుంబాలకి ఇచ్చేది. ఇది వాస్తవం. ఇది ప్రతి నియోజకవర్గంలో అడగండి, వాళ్ళు చేసిన మోసం అదే. దళిత బంధు ఇస్తున్నాం అనేసి హుజూరాబాద్ ఎలక్షన్ల అప్పుడు తీసుకొని వచ్చిండు దాన్ని పాలసీ, ఆ జియో తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అడిగితే ఇవ్వరు. ప్రతి ఊర్లో వీళ్ళు ప్రజలందరూ వాళ్ళు రివర్స్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళని మబ్బి పెడుతున్నాడు, వాళ్ళని మోసం చేస్తున్నాడు అనేసి వాళ్ళకి ఈసారి బుద్ధి చెప్తాం అనేసి వాళ్ళు రెడీ ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీస్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్ తో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. సో చదువుకున్న వాళ్ళకు ఆ గ్యారంటీస్ ఏంటి అన్నటువంటి అవగాహన ఉంది. సో చదువులేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, వీళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు? మేము మా మేనిఫెస్టో తీసుకొని పోయి డైరెక్ట్ పెద్దలు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి మీ మనవరాలతోటి చదివించుకోండి అమ్మా, మా గ్యారంటీలు ఏంది, మేము ఇచ్చిన ఏంది, మేము మాట ఇస్తే ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు 100% స్వాగతిస్తున్నారు. మీరు సరే లాస్ట్ టైం ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, మళ్ళీ రెండోసారి ఫస్ట్ సారి నాకు టైం సరిపోలేదు, రెండోసారి అవకాశం ఇద్దామనేసి కేసీఆర్ కి బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు.
కానీ వీళ్ళు చేసిన మోసాలకి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పబ్లిక్ పెద్ద మనుషులు చెప్తున్నారు, మా పిల్లలకి మా మనవాళ్ళకి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదా, మమ్మల్ని మోసం చేసిండు, మోసం చేస్తూనే ఉన్నాడు, ఈసారి మేము మోసపోమనేసి డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు బోడుపల్లి ఫిర్యాదిగూడలో ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని కానీ లేకుండా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ ఉందో దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి గతంలో కూడా మీరు చాలాసార్లు విమర్శలు చేశారు. ఇది రాజకీయ విమర్శలేనా లేదంటే ఇందులో వాస్తవం ఏమైనా ఉందా? ఇక్కడ స్థానికంగా 2 మేయర్లు ఉన్నారు. మా కార్పొరేషన్ లో 26 మంది కార్పొరేటర్లు. వీళ్ళకి ఏంటంటే కౌన్సిల్లో ఇంకెవరన్నా ప్రశ్నించేటోళ్ళు ఉంటే వాళ్ళు ఉండొద్దు అనేసి వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళు కొనేసుకున్నారు డబ్బులు పెట్టి. టికెట్లు అమ్మిండి ఆయననే. ఇప్పుడు టికెట్లు మళ్ళీ గెలిస్తే కూడా మళ్ళీ అమ్ముతాడు అనేసి ఈ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఆయన ఓడగొడతారు. ఇది 100% రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే జరుగుతుంది. తర్వాత ఈ కార్పొరేషన్ 2 మేయర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక డిబేట్ పెట్టండి. వాళ్ళు ఏం పని చేసారు, ఏం చేయలేదు, వాళ్ళ లిస్ట్ తీసుకొని రమ్మని చెప్పండి. మేము ఏం చేయలేదో కూడా మేము తీసుకొని పోతాం. ఆ డిబేట్ లో ఏం జరుగుతుందో మీ కళ్ళకు కట్టినట్టు మీకు అర్థమైపోతుంది. వాళ్ళు చేసిరా చేయలేదా, పబ్లిక్ దగ్గర పోతే ఇప్పుడు తరిమి కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఓటు అడగడానికి కూడా అర్హత లేదు ఈసారి వాళ్ళకి. ఓటు అర్హత లేదని మీరు అంటున్నారు. బట్ ఈసారి భారీ మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. గతంలో 80,000 మెజారిటీతో గెలిస్తే ఈసారి రౌండ్ ఫిగర్ 1,00,000 మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మల్లారెడ్డి మళ్ళొకసారి మంత్రి కాబోతా ఉన్నాడు అని చెప్పేసి మీరు అన్నటువంటి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మేయర్లే వాళ్ళే ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళని ఈసారి వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని ఓట్లు అడగడానికి ఆ బోన్సర్లను లేకుండా తిరగమని చెప్పండి. ఈ నాయకులని ఆ బోన్సర్లని ఇప్పుడు మల్లారెడ్డి ఎందుకు వస్తలేడు? వాళ్ళ కూడలు ఈడ పొదువుకులు ఇక్కడనే పెట్టాల్సిన అవసరం ఏమున్నది? డబ్బుల సంచులతోటి యువతని సాయంత్రం టైంలో చూడండి, ఒక్కొక్క పార్కులల్లో మొత్తం యువతల ఒక 18-19 ఏళ్ళ పిల్లలని కూసపెట్టి రాయిపిస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్లకు చెప్తే మా ఫోన్లే లిఫ్ట్ చేయరాలు. ఇంత అరాచకం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు కానీ వాళ్ళకి తాగిపియడము, ఇంత యూత్ కింద అనేసి డిసైడ్ చేస్తున్నారు, కులానికి ఇంత అనేసి డిసైడ్ చేస్తున్నారు. అంత దళిద్రం ఎందుకు? మీరు కరెక్ట్ పని చేస్తే మిమ్మల్ని పూలల్లో పెట్టుకొని చూసుకుంటుండే కదా పబ్లిక్. మా దగ్గర SNDP ప్రాజెక్టు 110 కోట్లతోటి ముంపు ప్రాంతాలకు అనేది తీసుకున్నారు. 2 జంట నగరాలలో కలిపి, జంట కార్పొరేషన్లలో కలిపి. దాంట్లో 10-12% కన్నా ఎక్కువ వర్క్ రాలేదు. కాంట్రాక్టర్ రిటర్న్లో రాసిచ్చిపోయిండు మేము ఈ పని చేయలేము అనేసి. ఇప్పుడు ఆడ గుంతలలో పడి కూడా కాళ్ళెతులు ఎరిగిపోయినాయి పబ్లిక్ ఫిర్యాదిగూడలో. ఇంత అరాచకం చేస్తుంటే ఇంకా పబ్లిక్ అసలు పబ్లిక్ ని ఏ ఉద్దేశంతో ఏం చేసినాం అనేసి వాళ్ళు ఓటాడడానికి వస్తారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో గెలిపిస్తే మీరు ప్రధానంగా ఏం హామీ ఇస్తా ఉన్నారు? నియోజకవర్గాన్ని కావచ్చు, ముఖ్యంగా ఫిర్యాదిగూడ కావచ్చు, మీరు ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఫిర్యాదిగూడలో అలాగే బోడుపల్లి ఉన్న సమస్య, ప్రధానమైన సమస్య ఒకటే, మనకి SNDP ప్రాజెక్టు ఏదైతే ముంపు ప్రాంతాలకి సపరేట్ చేసిన నాలో ఏదైతే SNDP ప్రాజెక్ట్ ఉన్నదో 110 కోట్లతోటి శాంక్షన్ చేశారు. ఆ డయాగ్రామ్ కూడా పర్ఫెక్ట్ లేదు. అందుకే ఆయనకు కూడా ఎన్నోసార్లు చెప్పినా కానీ అక్కడ వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా లేక వర్క్ అక్కడ వదిలిపెట్టేసిపోయాడు. ప్రధానంగా మేము గెలిస్తే ఫస్ట్ చేసే పని మాత్రం అదే, ముంపు ప్రాంతాల బాధితులను మాత్రం 100% ఇంకోసారి వాళ్ళకి అలా జరగకుండా, వాళ్ళు నష్టపోకుండా వాళ్ళని మేము చూసుకుంటాం. సో ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోటకూర వర్జేష్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. ప్రచారం జోరుగా సాగుతున్న ప్రచారానికి సంబంధించి ఇప్పుడు ప్రజల్లోకి ఆయన వెళ్తా ఉంటే స్థానికత సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ వెంటనే దానికి సంబంధించిన సమాధానాలు చెప్తా ఉన్నారా? ఈ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఎన్ని రోజులలో చేస్తాము, అండ్ దాంతో పాటుగా మేజర్ గా ఫిర్యాదిగూడకు సంబంధించి మాట్లాడుకోవాలంటే 2020-21 సందర్భాల్లో ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేశారు. బట్ అది ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉంది. మీరు రెగ్యులర్ గా కూడా అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎంతో యాక్సిడెంట్స్ కూడా ఆ రోడ్డు పైన అవుతున్నాయి. సో మరి వీటన్నిటి పరిష్కారం వర్జేష్ యాదవ్ చేయబోతున్నాడు. మేము స్థానికంగా ఈ సమస్యలన్నీ కూడా కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడుతూనే ఉన్నాం. ఈసారి మేము కాంగ్రెస్ పార్టీ వజ్రేషన్ అని గెలిపించుకుంటాం. గెలిపించుకొని ప్రధానంగా ఇప్పుడు మన పబ్లిక్